Hi, hello everyone. Welcome back to our channel. This is Naresh Anmala signing with Boldline Facts. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో దయ్యాలు కట్టిన గుడి పైన మనం ఒక వీడియో చేసాం. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలా వరకు మనకు వాటికి సంబంధించిన 2-3 టెంపుల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఓన్లీ మనం గంగపూర్కి సంబంధించిన ఈ టెంపుల్ గురించి ఒకటి మాత్రమే డిస్కస్ చేసాము. అండ్ అది కాకుండా ఇంకొక 3 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కావాలని కొంతమంది కామెంట్లో అడిగారు. కానీ మనకు అది కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ క్లైమేట్స్ షూట్ చేసుకొని రావడానికి కొంచెం టైం పట్టింది. ఓకే, ఫైనల్లీ వి గాట్ వన్ లొకేషన్. అదే ఎక్కడంటే మహారాష్ట్ర బార్డర్లో గల దేవాడ అనే ఏరియా. ఆ ఏరియాకి వెళ్ళి మేము ప్రతిదీ కంప్లీట్లీ ఒక స్టోన్తో సహా అన్నిటిని కరెక్ట్గా వీడియో తీసుకొని వచ్చాము. అండ్ ఆ టెంపుల్కి సంబంధించిన కొన్ని చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల. అవన్నీ కొంచెం శిథిలావస్థల పొజిషన్లో ఉన్నాయి. అయినా కూడా ఆ టెంపుల్స్లో కంప్లీట్లీ ఏంటంటే ఎలాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడకుండా ఓన్లీ స్టోన్స్ని ఇలా పేర్చుకుంటూ వెళ్ళి ఆ టెంపుల్స్ నిర్మించారు. అవి ఇంకా కంప్లీట్లీ డిస్మాంటిల్ కాకుండా అలాగే ఉన్నాయి. అండ్ అది కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినా కూడా వాటికి ఎలాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడకుండా కూడా అవి అంత స్ట్రాంగ్గా ఉండడానికి ఆ మెకానిజం ఏదో మనకి ఇంతవరకు అర్థం కాలేదు. మేము చూస్తే మాత్రం మాకు అర్థం అవ్వలేదు. కానీ ఒకటి, అది మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో గర్భగుడికి సంబంధించిన టెంపుల్ ఉంది కదా, అది కూడా అలాంటి పొజిషన్లో ఉండే. కాకపోతే ఆ గర్భగుడికి వెళ్ళిన భక్తులకు మళ్ళీ ఏమన్నా స్టోన్స్ పైన పడి ఏమన్నా ప్రమాదాలు జరుగుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు కి మాత్రం ఒక ఇప్పుడు ఉన్న మెటీరియల్ని యూజ్ చేసి కొంచెం అవి అతికించారు. ఓకే, రిమైనింగ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ అవి కంప్లీట్లీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూడబోతున్నారు. వాటికి సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎలా పేర్చారు, ఆ స్టోన్స్ని ఎలా అమర్చారు అనేది క్లియర్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఈ టెంపుల్ మీద శ్రద్ధ చూపించడం వల్ల ఆ టెంపుల్కి ఇప్పుడు పునర్వైభవం రాబోతుంది. ఎందుకంటే ఆ టెంపుల్ ప్రత్యేకత ఏందనేది ఆ ప్రభుత్వం వాళ్ళు గమనించి ఏవైతే శిథిలావస్థలో ఉన్న చిన్న టెంపుల్స్ పక్కనే ఉన్నాయో వాటికి సంబంధించిన టెంపుల్స్కి అగెనిస్ట్గా అదే ప్లేస్లో వాటికి అప్డేటెడ్ కన్స్ట్రక్షన్ మోడల్లో ఇప్పుడు కొత్త గుళ్ళు కడుతున్నారు. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాము. ఎందుకంటే మహారాష్ట్రలో ఈ టెంపుల్కి సంబంధించిన ప్రత్యేకత వాళ్ళకి తెలుసు. అందుకోసం అని చెప్పి దానికి 50 కోట్లు ఇన్వెస్ట్ చేసి అది ఎక్కడో మహారాష్ట్ర బార్డర్లో ఉన్న దేవాడ అనే విలేజ్లో ఇలాంటి టెంపుల్ ఉందని చెప్పి వాళ్ళు దీన్ని ఒక టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేసి ఆ గుడి ప్రత్యేకతని ప్రపంచానికి చాటడానికి వాళ్ళు ఆ టెంపుల్స్కి అగ్నెస్ట్గా కొత్త టెంపుల్స్ నిర్మిస్తున్నారు. కానీ ఆ పాత టెంపుల్స్ మాత్రం అలాగే వస్తారు. ఓకే, వాటిని ఎక్కడ కూడా డిస్ట్రక్షన్ చేయడమో లేకపోతే వాటిని కంప్లీట్లీ కూల్ చేసి వాటిని రీకన్స్ట్రక్షన్ చేయడం లేకుండా వాటిని అలాగే ఉంచి వాటి ప్లేస్లో వేరే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ రాక్షసులు కట్టిన గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రొటెక్ట్ చేసుకుంటూ వాటి ప్లేస్లో సేమ్ ఇంకొక టెంపుల్ అనేది కడుతున్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి ఈ టెంపుల్కి ఎంట్రెన్స్. ఓకే, ఈ ఎంట్రెన్సే కంప్లీట్లీ ఏం చేశారు చూడండి, 1 by 1 ఒక స్టోన్స్ అనేది పేర్చుకుంటూ వచ్చారు. చూడండి ఇక్కడ ఈ స్టోన్స్ పేర్చారు. దీంట్లో ఎక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడకుండా సిమెంట్ కానీ పాతకాలం చున్నం కానీ పాతకాలం బంకమట్టి యూజ్ చేస్తారంటారు కదా, ఇలాంటివి ఏం వాడకుండా డైరెక్ట్ ఓన్లీ స్టోన్స్ పేర్చారు. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇదే ఆ ఎంట్రెన్స్కి సంబంధించిన దారి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళే దారిలో సాధారణంగా ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్లో వచ్చేసి ఆ టెంపుల్కి సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ టెంపుల్లో ఉండేది శ్రీరాముల వారు అంటే శ్రీరాముకి సంబంధించిన ఈ కమాన్ పైన ఒక వాటికి సంబంధించిన ఐడియాల్స్ ఉంటాయి. లేదంటే హనుమంతుని టెంపుల్ అయితే ఇక్కడ హనుమంతుని ఐడియాలు ఉంటుంది. అయితే సేమ్ టైం శివుడి విగ్రహం అయితే ఒకవేళ శివలింగం మాత్రమే ఉంటే ఇక్కడ వాటికి సంబంధించిన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని సంథింగ్ ఇలా రాసి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎలాంటి కమాన్ లేదు. చూడండి, జస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ స్టోన్స్ని 1 by 1 అని ఇలా పేర్చుకుంటూ పోయారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇందులో ఏ స్టోన్ కూడా ఇంతవరకు చెక్కుడు చెగదలకుండా అలాగే ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్టోన్స్లో ఏదో ఒక్క స్టోన్ మాత్రమే వాటికి సంబంధించిన మెయిన్ స్టోన్, అది దాన్ని తీస్తే కంప్లీట్లీ టెంపుల్ మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్లో ఉన్న మెయిన్ మెకానిజం అదే. ఈ ఎంటైర్ ఈ కమాన్ పిల్లర్స్ లాగా ఏవైతే పేర్చారో ఈ స్టోన్స్, ఈ రెండిట్లో ఆ మెయిన్ స్టోన్ ఏందనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ సైడ్ లో చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏవైతే ఇవి స్టోన్స్ ఇలా పేర్చుకుంటూ పోయారో ఇక్కడ వీటి మధ్యలో చూడండి ఎక్కడ కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడలేదు. పాతకాలంలో వాడేవాళ్ళు కదా, బంకమట్టి కానీ చున్నం కానీ ఇలాంటివి లేకుండా కంప్లీట్లీ ఏ విధంగా అయితే ఈ స్టోన్స్ ని పేర్చుకుంటూ పోయారు. అండ్ ఈ ఫారెస్ట్ లో
ఈ స్టోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? టు బి ఫ్రాంక్, ఇక్కడ ఈ ఫారెస్ట్ లో ఈ స్టోన్స్ కి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. ఎందుకంటే ఈ స్టోన్స్ ఇక్కడి కావు, ఇవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా పేరు చేశారు వాళ్ళు. ఒకవేళ ఇండియన్ ఆర్కిటెక్చర్స్ ఎవరైనా పాతకాలంలో ఇలా చేశారు అంటే డెఫినెట్లీ దానికి ఏదైనా చున్నమో లేకపోతే ఏదైనా బంకమట్టో లాంటిది ఏదైనా యూజ్ చేస్తారు. ఇలాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్ చేయకుండా ఇలా స్టోన్స్ పేర్చుకుంటూ ఒక టెంపుల్ని నిర్మించారు అంటే అది డెఫినెట్లీ ఏదో అతీత శక్తుల ద్వారానే ఈ టెంపుల్స్ అనేది నిర్మించబడ్డదని చెప్పి మేము మొదటి నుంచి అనుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉన్న జనాల మాటల్ని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఒకటే, ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసింది మాత్రం డెఫినెట్లీ గోస్ట్ అని చెప్పేశారు వాళ్ళు. గోస్ట్ అంటే వాళ్ళకి తెలియదు, అంటే ఇది దయ్యాలు కట్టిన గుడి అనేది వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి దైవాజ్ఞ ప్రకారంగా ఏదైనా భక్తుల కోసం దేవుడే ఇక్కడ ఇలాంటి టెంపుల్ నిర్మించమని చెప్పి బ్రహ్మరాక్షసులకు దిశానిర్దేశాలు జారీ చేస్తారని చెప్పి మనకు పురాణాల ప్రకారంగా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మేము చెప్పినది మీకు ఒకవేళ నమ్మకం కుదరకపోతే ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. ఈ మహారాష్ట్ర బార్డర్ లో గల దేవాడలో ఈ సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏ యుగంలో జరిగింది అండ్ ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఎవరు, ఏ రాజులు, అప్పుడైతే రాజుల కాలంలో ఉంటది కదా, వాళ్ళు ఎవరు అనేది మీరు సెర్చ్ చేసి చూడండి. మీకు ఎలాంటి ఎవిడెన్స్ దొరికాయి దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఇది గోస్ట్ అంటే దయ్యాలు కట్టిన గుడి అని, ఇది దయ్యాలు కట్టిన గుడి అని మీకు అందులో సమాచారం కూడా ఉంది. సో ఇది మెయిన్ టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్లో వచ్చేసి మనం స్టార్టింగ్ లోపలికి వెళ్ళే కంచె దాటి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ 11 లింగాలు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ 11 లింగాలు కూడా ఆ బ్రహ్మరాక్షసులు ప్రతిష్ఠాపించారు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిష్ఠాపించారు కనుకనే వీటిని ఇంకా అలాగా భద్రంగా చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇది భద్రం అని చెప్పలేము, ఎందుకంటే బ్రహ్మరాక్షసులు అంటే వాళ్ళు మానవాతీత శక్తులు అన్నట్టు. ఈ మానవాతీత శక్తులు అనేది ఏవైతే విగ్రహాలు ప్రతిష్ఠాపిస్తారో అవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. మేము తెలుసుకున్న పురాణాల ప్రకారంగా అయితే మానవులు ప్రతిష్ఠాపించిన విగ్రహాలకి మానవాతీత శక్తులు ప్రతిష్ఠాపించిన విగ్రహాలకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 11 లింగాలు కూడా మానవాతీత శక్తులు ప్రతిష్ఠాపించిన లింగాలే ఇవి. సో ఇది గర్భగుడి యొక్క లోపలి భాగం అండి. ఇక్కడ చూడండి క్లియర్ గా, ఇది మెయిన్ ఎంట్రన్స్ యొక్క నందీశ్వరుడు అన్నట్టు. ఇదే మెయిన్ ఇందులో ఉన్న సిద్ధేశ్వర ఆలయం యొక్క ఈ సిద్ధేశ్వర విగ్రహం అనేది ఇదే సిద్ధేశ్వర లింగం. సో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించింది కూడా ఆ మానవాతీత శక్తులే. అంటే ఏదైతే ఈ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠాపించింది కూడా మానవాతీత శక్తులే. సో అందుకోసమే ఈ శివలింగానికి అంత పవిత్రత ఉంది. అండ్ ఈ శివలింగానికి దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కోరుకున్న కోరికలు మాత్రం 100% నెరవేరుతాయి అని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా కజిన్ కూడా సేమ్ అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని తన మనసులో ఉన్న కోరికలు కోరుకున్నప్పుడు ఆటోమేటికల్లీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ కోరికలు తీరాయట. సో అందుకోసం అని చెప్పి మా కజిన్ మంత్లీ 1 టైం అయినా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో అన్నదానము లాంటివి చేసి వెళ్తూ ఉంటాడు వాడు. సో ఇది మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మహారాష్ట్ర బార్డర్ లోని దేవాడ ప్రాంతంలో గల ఈ బ్రహ్మరాక్షసులు కట్టిన సిద్ధేశ్వర ఆలయం యొక్క ఘన చరిత్ర. ఈ చరిత్ర గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మేము ప్రయత్నించాం. కాకపోతే వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కానీ అప్పటి కాలంలో ఇక్కడ ఉన్న ఈ టెంపుల్కి సంబంధించిన ఏ పూజారి కానీ మనకు అందుబాటులో లేడు. ఇక్కడ ఉన్న పూజారి ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడు మాత్రమే దీని చరిత్ర గురించి కొంచెం చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఉన్న కొంతమంది ఎవరైతే ఆదివాసులు కానీ ఎవరైతే పాతకాలం మనుషులు ఉన్నారో వాళ్ళ ద్వారా మేము సేకరించిన సమాచారం ప్రకారంగా ఈ టెంపుల్కి వచ్చేసి మీకు అప్డేట్ చేసిన సమాచారం అనేది వాళ్ళ ద్వారా తెలుసుకున్న సమాచారమే మేము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చివరగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మేము ఇంకా 10 టెంపుల్స్ తిరిగి ఆ టెంపుల్స్ సంబంధించిన సమాచారం మీ ముందు ఉంచగలుగుతాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో రైట్ నౌ. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.